హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే వర్షం అయితే ఫుల్గా పడుతుందండి. నేను నిన్న కుందేళ్ళ వీడియో పెట్టాను కదా, ఇక అయితేనండి చెట్టు చూడండి మా ఇంటి ముందు. ఇక వర్షం ఎలా పడుతుంది చూడండి, సూపర్గా ఫుల్ వర్షం పడుతుంది. నేను ఏం చేశానంటే నిన్న ఇదే టైంకి ఇక్కడ వచ్చి నిల్చున్నానండి. నిల్చున్నప్పుడు కుందేలు ఉరకొచ్చి ఇక్కడ కూర్చున్నది ఈ ఆకు, బ్లాక్ ఆకు దగ్గర. నేను సాయంత్రం అయింది, మబ్బులో పడుతుందనేసి మళ్ళీ వచ్చి చూస్తున్నానండి. ఇగో ఈ చెట్టు, ఇవి గవర్నమెంట్ వాళ్ళే, అంటే ఈ కాలనీకి దీనికి హెడ్ ఎవరో వాళ్ళే ఇది చేసి పెడతారనమాట. ఇదంతా ఈ చెట్లు ఇవి ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు చేస్తారన్నమాట. ఇది చూడండి, ఈ ప్లేస్లోనే కుందేలు ఒకటి దాన్ని ఏమంటారు, ఒకటి చిన్న హోల్ ఏర్పాటు చేసుకొని 2 పిల్లలను పెట్టింది. అది ఇప్పుడు ఎలా ఉందనేసి అయితే వచ్చాను, బయటకైతే రాలేదండి. పిల్లలు వర్షంలో తడిచిపోతున్నాయా ఏందని అయితే చూస్తున్నాను. ఇక వర్షం అయితే ఫుల్గా ఉంది, బయటకైతే ఏం రాలేదండి. కుందేలు కానీ పిల్లలు కానీ బయట అయితే ఏం కనిపిస్తలేవు. ఈ గడ్డి లోపల మరుగులాగా వాటికి ఇల్లులాగా చేసుకొని అయితే చిన్న హోల్ లోపల 3 పిల్లలు అయితే కనిపించినాయి. ఎన్ని పిల్లలు పుట్టినాయో తెలియదు. నిన్ననైతే 3 పిల్లలు పాలిచ్చేటప్పుడు నేను వీడియో తీసి అయితే పెట్టాను మన ఛానల్లోనే. నేనేంటంటే నేను చిన్న షార్ట్ తీద్దామన్నట్టుగా తీశాను. కాకపోతే అందులో 8 నిమిషాలు, షార్ట్లోనే 8 నిమిషాలు తీయడం జరిగింది. అంతా నేను కుందేల కోసం వెతుకుతూ చూస్తూ ఉంటే అనుకోకుండా షార్ట్ తీస్తామనుకునేసరికి లాంగ్ వీడియో అయిపోయింది. ఏదేమైనా కూడా మన వాళ్ళు చూడాలన్నట్టుగా నేను షార్టే అప్లోడ్ చేశాను. కుందేలు పిల్లలు చిన్న తల్లిని అయితే నేను అందులో బంధించాను, అప్లోడ్ అయితే చేశాను. ఈ కారు నడమ 2 కార్ల నడమనే ఇప్పుడు ఈ చెట్ల మధ్యలో అది కోళ్ళు చిన్నగా గూడులాగా ఏర్పాటు చేసుకొని కుందేలు 3 పిల్లల్ని అయితే పెట్టిందండి. ఇక ఎట్లా ఉన్నాయనేసి నేను చూద్దామని అయితే వచ్చిన, అవి అయితే బయటకైతే వస్తలేవు. వర్షం అయితే ఫుల్గా ఉంది. ఏదేమైనా కానీ పిల్లలు క్షేమంగా ఉండాలని అయితే నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మన ఇంటి ముందట అవి ఉండడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది, కానీ వాటి రక్షణ కోసం అవి సేఫ్గానే గూడు ఏర్పరచుకుంటాయండి. వర్షము ఏది కూడా తాకకుండా అవి కూడా మనలాగే ఇల్లు ఎలా కట్టుకుంటామో అవి కూడా మంచిగా ఏర్పాటు చేసుకొని గడ్డి ఆకులు కప్పేసుకొని ఏర్పడకుండా అదైతే ఏర్పాటు చేసుకుంది. అసలు ఇంత కూడా ఏం ఏర్పడతలేదు చూడండి. ఇంకా మరి తల్లి అయితే వస్తుందేమో అని అనుకున్నా, తల్లి అయితే రాలేదు, ఏం కనిపిస్తలేదు. ఇక ఇక్కడ కూడా అలాగే ఉంది, అంత గడ్డి అంతా ఇది చేసుకొని. ఏ గడ్డి కింద ఉందో మాత్రం తెలియదు. అది కూడా ఆకులాగా కొమ్మలాగా ఎండుటాకులాగానే కనిపిస్తుంది. అస్సలు అయితే మేము ఇన్ని రోజుల నుండి పెట్టుకోలేదు. ఇప్పుడైతే ఇలా ఆకులలా కనిపిస్తుంది. కుందేలు ఎవరోనైతే వర్షంలో వచ్చిండ్రు, ఇక మళ్ళీ వెళ్ళిపోతున్నారండి. మరి ఈ టైంకు నిన్న వచ్చింది కదా, మళ్ళీ వస్తుందేమో అనేసి అయితే నేను చూస్తున్నాను. అదైతే రాలేదు, మరి వస్తుందో రాదో తెలియదు. ఎక్కడ కూర్చొని ఉందో ఎక్కడుందో తెలియదు. ఉంటా ఫ్రెండ్స్, నేనైతే ఇక ఇంట్లోకి వెళ్ళిపోతా అనుకుంటున్నా.